మంగళం, ఇంత అందమైన మంచం ఇంత పెద్ద రూములో దొరకవలసిన వయసులో దొరకకుండా వయసు అయిపోయిన తర్వాత దొరికింది. ఏమండి, కింద పడుకొని నిద్రపోవడమే మనకు అలవాటు. నిద్రపోవడం? నిన్ను ఎవరు నిద్రపోనిస్తారు? నేను నిద్రపోనివ్వనే. ఏమిటండి? అబ్బా, ఆశ చూడు. ఈ రాత్రంతా సుబ్రహ్మణ్య 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 అని ఆయనకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇంత అందమైన అల్లుణ్ణి, ఇంత మంచి అల్లుణ్ణి మనకు ఇచ్చినందుకు. రెడీయేనా? 1 2 3. సుబ్రహ్మణ్య 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 సుబ్రహ్మణ్య. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్కి ప్రేమ కథ ఉందా? అడాల్ఫ్ హిట్లర్, ఈ పేరు తెలియని వారు ఉండరు. ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ప్రేమలో పడ్డాడంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. క్రూరమైన స్వభావం కలిగిన హిట్లర్ కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? హిట్లర్ బాగా ఎక్కువగా ద్వేషించే కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించాడు. 1905వ సంవత్సరం. అప్పటికి